మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే జనవరి 1 గురువారం, పుష్య శుద్ధ త్రయోదశి, ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. చాలా మంచి రోజు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా సరే, రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరమంతా ధనం వస్తూనే ఉంటుంది. కొత్త సంవత్సరంలో కష్టాలు రాకుండా ఉంటాయి. లక్ష్మీ అనుగ్రహం మీ మీద ఉంటుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు. కనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు. కనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. ఫ్రెండ్స్, కథ వినే ముందు శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒకనొక చిన్న పల్లెటూరు ఉండేది. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష్య పండితుడు ఒక ఆయన నివసిస్తూ ఉండేవాడు. ఆయన చెప్పిన మాట పొల్లు పోదని, చెప్పిన ఫలితం తప్పు కాదని ఆ ఊరి ప్రజల విశ్వాసం. ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట విన్న ఓ పేద రైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిష్యుని దగ్గరికి వచ్చి తనకు జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇచ్చాడు. తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూశాడు జ్యోతిష్యుడు. ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిష్యుడు పేద రైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు. ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేద రైతుకు ఆనాటి రాత్రి ప్రాణగండం కనిపించటం వల్లనే. ఎంతటి నిజాన్నైనా చెప్పగలను, కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉన్నదని ఎలా చెప్పనని చింతించి ఎలాగో తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా, ఇవాళ నాకు చాలా పని ఉంది, మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి, రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశ్చింతగా పరిశీలించి చెప్తాను అని అంటాడు జ్యోతిష్యుడు. జ్యోతిష్యునిపై మర్యాదతో ఆ పేద రైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు తన భార్యతో విషయం చెప్తాడు. కానీ మనసులో పాపం, పేద రైతు నేడు మరణిస్తాడే, నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడే అని చింతిస్తాడు జ్యోతిష్యుడు. పేద రైతు జ్యోతిష్యుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళ్తూ ఉన్నాడు. దారిలోనే చీకటి పడింది. ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిల వ్యవస్థలో శివుని ఆలయం కనిపించిందతనికి. అక్కడికి చేరుకుని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడతాడు రైతు. ప్రజలకు మనశ్శాంతిని, భక్తి భావాలను పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్ణి అని మనసులో అనుకుంటాడు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి, రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి, మండపాలు ఎలా కడితే బాగుంటుంది, అలా పూర్తిగా కట్టిన శివాలయంలో అభిషేకాలు, పూజలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందని, శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందని అనుకుంటూ ఉండగానే మండపం పైభాగంలో నుంచి నల్లని తాచుపాము అతనిని కాటువేయడానికి అతనిపై దూకబోతూ ఉంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు. రైతు బయటకు రాగానే మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. హమ్మయ్య, బ్రతికి పోయాననుకుని ఇంటికి చేరుకుంటాడా పేద రైతు. మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకుని జ్యోతిష్యుని దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిష్యుడు, నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్త్రాలను తిరగేసి మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు. కానీ గణింపులో ఎక్కడా తేడా లేదు, అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేద రైతుకు వివరించి జ్యోతిష్యుడు నిన్న ఏం జరిగిందో ఏది మర్చిపోక తెలియజేయమని రైతుకు చెప్తాడు. జరిగిందంతా కూడా వివరిస్తాడు పేద రైతు. మంచి చెయ్యాలని కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే, మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం. మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి.
మన ఆలోచనలు సత్సంకల్పాలైతే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం. అందుకే అంటారు, అందరూ మంచిగా ఉండాలి, మంచివారి సంకల్పాలు మంచిగా ఉండాలి, మంచిని సంకల్పించే వారంతా బాగుండాలి అని. అలాగే నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో తెలిపే ఒక కాకి చెప్పిన నీతి కథను వింటే చాలు, జీవితంలో సగం దరిద్రాలు పోతాయి, కష్టాలనేవి దరిచేరవు. పూర్వం ఒకానొక సమయంలో ఒక అడవిలో ఒక విపత్తు వచ్చింది. అది ఏమిటి అంటే, ఆ అడవిలో వర్షాకాలంలో కూడా ఒక చుక్క నీరు కూడా ఆకాశం నుండి భూమి మీద పడలేదు. నీళ్లు లేకపోవటంతో మొత్తం నదులు, చెరువులు, గుంటలు అన్నీ కూడా ఎండిపోయాయి. అడవిలో నివసించే జంతువులు, పశువులు తినడానికి ఏమీ మిగల్లేదు. దాంతో చాలా జంతువులు, పక్షులు ఆ అడవిని వదిలేసి వెళ్ళిపోయాయి. అయితే అదే అడవిలో ఒక కాకుల జంట నివసిస్తుంది. ఆ కాకుల జంట ఒక చెట్టుపై నివాసం ఉండేది. ఆ కాకులకు 3 రోజుల నుండి ఎటువంటి ఆహారం లభించలేదు. దాంతో ఆ కాకులు నీరసించిపోయి ఆ చెట్టు కొమ్మ మీదే నిలబడి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూడసాగాయి. ఇంతలో ఒక నక్క చిన్న మాంసం ముక్కను నోట్లో పట్టుకుని అటువైపుగా రాసాగింది. అప్పుడు చెట్టు మీద ఉన్న ఆడకాకి నక్క నోట్లోని మాంసం ముక్కను చూసింది. మాంసం ముక్కను చూడగానే ఆ కాకి ఆకలి మరింత పెరిగింది. దాంతో కాకి ఆపుకోలేక నక్కను ఇలా అడుగుతుంది, ఓ నక్క, నేను 3 రోజుల నుండి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది, నువ్వు కొంచెం దయ చూపించి కొంచెం ఆహారాన్ని పెట్టవా అని అడిగింది. కొంచెం ఆహారం ఇస్తే నాకు ఉపకారం చేసిన దానివి అవుతావు, లేకపోతే నా ప్రాణం పోతుంది అని కాకి నక్కను అడుగుతుంది. నక్క ఆ 2 కాకులను చూసి ఆడకాకి మాటలు విన్న తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది, ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు నిండదు. ఏదో విధంగా ఆ 2 కాకులలో ఒక కాకిని నా దగ్గరకు పిలిచి ఆ కాకిని చంపుకు తింటే అప్పుడు నా కడుపు నిండుతుంది. ఆ కాకిని ఎలా అయినా సరే నా దగ్గరకు వచ్చేలాగా చేయాలి అని అనుకుంటుంది. తర్వాత నక్క కాకితో, ఓ కాకి, నీ పరిస్థితిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. 3 రోజుల నుండి ఏమీ తెలియలేదంటున్నావు కదా, నేను ఎలాగో కడుపు నిండా తిన్నాను, నీకు ఈ మాంసం ముక్కను ఇస్తాను, రా, నా దగ్గరకు వచ్చి ఈ మాంసం ముక్కను తీసుకో అని చెప్పింది. ఆ మాటలు నమ్మిన ఆడకాకి మాంసం ముక్క కోసం చెట్టు దిగి కిందికి రాబోతుంది. అప్పుడు మగకాకి ఆడకాకిని ఆపి ఇలా అంటుంది, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ నక్క మన శత్రువు, నువ్వు దాని మాటలను ఎలా నమ్ముతావు? నువ్వు ఇప్పుడు కిందికి వెళ్తే ఆ నక్క నిన్ను చంపి తినేస్తుంది, ఆ మాంసం ముక్కను నీకు ఎరగా వేస్తుంది, నువ్వు వెళ్ళవద్దు అంటుంది. కానీ ఆడకాకి మాత్రము ఆ నక్క నన్ను ఏమీ చేయదు, ఆ నక్క ఆల్రెడీ కడుపు నిండా తిన్నానని చెప్పింది కదా, ఆ నక్క నన్నేమీ చేయదు, నేను ఆకలికి తాళలేకపోతున్నాను, కనుక నేను వెళ్ళి తీరతాను అంటుంది. మగకాకి ఇంకొకసారి ఆడకాకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆడకాకి మాత్రం వినదు. అప్పుడు మగకాకి, నువ్వు నేను మామూలుగా చెప్తే వినవు కదా, అందుకే నేను నీకొక కథ చెప్తాను, ఈ కథను విన్న తర్వాత కూడా నువ్వు నక్క దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళు అని అంటుంది. అప్పుడు ఆడకాకి నక్క దగ్గరకు వెళ్లకుండా కథ వినటం మొదలుపెట్టింది. మగకాకి కథ చెప్పటం ఇలా ప్రారంభించింది. పూర్వం ఒక అడవిలో ఒక పావురాల జంట ఒక మర్రి చెట్టు తొర్రలో నివసిస్తూ ఉండేవి. ఆ చెట్టు మొదట్లోనే ఒక పాము నివసిస్తూ ఉండేది. చెట్టు తొర్రలో పావురాలు గుడ్లు పెట్టినప్పుడల్లా పాము ఆ గుడ్లను తినేస్తూ ఉండేది. పావురాలు ఆహార వేటకు వెళ్ళగానే పాము నెమ్మదిగా చెట్టు తొర్రలోనికి వెళ్ళి గుడ్లు తినేస్తూ ఉండేది. ఒక్కొక్కసారి గుడ్లు పిల్లలుగా మారినా వదిలేది కాదు, తినేస్తూ ఉండేది. దాంతో పావురాలు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవి. చాలాసార్లు ఇలా జరిగింది. ఒకరోజు పావురాలు గుడ్లు పోయాయని చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. అప్పుడే అక్కడకు ఒక కొంగ వచ్చి కూర్చుంది. ఆ కొంగ ఈ 2 పావురాలను చూసి, ఓ పావురాల్లారా, ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు పావురం జరిగిందంతా చెప్తుంది. నేను ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా, పిల్లల్ని చేసినా ఈ దుష్ట సర్పం తినేస్తుంది, నేనేం చెయ్యను. ఆ పాము కూడా ఈ చెట్టు కిందే నివసిస్తుంది, మేము ఆ పామును ఏమీ చేయలేకపోతూ ఉన్నాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న కొంగ కాసేపు ఆలోచించి, మీ అందరూ నాతో పాటు రండి, ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి, అందులో నుండి కొన్ని చేపలు తీసుకువద్దాము. శత్రువు మనకన్నా బలవంతుడు అయినప్పుడు తన ముందుకు వెళ్ళి మనం గొడవ పడకూడదు.
ఆ దుష్టులను మన తెలివితేటలతోనే ఎదుర్కోవాలి. అందుకే మనం చెరువులో నుండి చేపలను తీసుకువద్దాము. ఇక్కడికి కొద్ది దూరంలోనే ముంగీస నివాసం ఉంటుంది. మనం చేపలను తెచ్చి ఆ ముంగీస నివాసం దగ్గర నుండి ఈ చెట్టు వరకు ఎరగా వేద్దాము. చివరి చేపను పాము నివాసం దగ్గర వేద్దాము. ముంగీస ఆ చేపలను తింటూ పాము పుట్ట వరకు వస్తుంది. పామును చూడగానే ముంగీస చంపి తినేస్తుంది. మీ శత్రువు మరణిస్తాడు అని కొంగ సలహా ఇస్తుంది. పావురాలు ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటాయి. పామును చంపడానికి సిద్ధపడ్డాయి. ఈ 2 పావురాలు మరియు కొంగ చెరువు దగ్గరకు వెళ్ళి చేపలను తెచ్చి ముంగీసకు ఎరగా వేశాయి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాయి. కొద్ది సమయంలోనే ముంగీస బయటకు వస్తుంది. ఎదురుగా చేప పడి ఉండటం చూసి ఎంతో సంతోషిస్తుంది. ఆ చేపను తినేస్తుంది. అలా ముందుకు వస్తూ చేపలను తింటూ ముంగీస పాము పుట్ట దగ్గర వరకు వస్తుంది. అప్పుడు ముంగీస, అసలు ఈ చేపలను ఎవరు ఇలా వరుసగా పెట్టారు? ఇది ఎవరి ఇల్లు? ఎవరైనా నన్ను మోసం చేయాలని చూడట్లేదు కదా? ఏదో ఒకటి జరగని కాసేపు ఎదురు చూద్దాం అని ఆ పాము పుట్ట దగ్గర కూర్చొని ఎదురు చూడసాగింది. అంతలో పాము రానే వచ్చింది. పాము ముంగీసను చూడగానే దాంతో గొడవపడింది. చివరికి పాము ఓడిపోయింది. ముంగీస పామును చంపేసింది. ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న కొంగ పావురాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి. కొంగతో పావురాలు, నీ వల్లే మేము పెద్ద సంకటం నుండి బయటపడ్డాను. దుష్ట సర్పం చనిపోయింది గనుక మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటుంది. ఇంతలో ముంగీస పైకి చూస్తుంది. దానికి పావురాలు కనిపిస్తాయి. అప్పుడు ముంగీస పావురాలతో, ఇదంతా చేసింది మీరేనా అని అడుగుతుంది. అప్పుడు పావురాలు జరిగిందంతా కూడా చెప్తాయి. ఆ మాటలను విని ముంగీస, ఏంటి పైనుంచే ధన్యవాదాలు చెప్తావా? కిందకి వచ్చి చెప్పవా అని అడిగింది. అప్పుడు ఆడపావురం ఆనందంగా ఎగురుకుంటూ వచ్చి ముంగీస ముందు వాలింది. కానీ ముంగీస పావురం మీద కూడా దాడి చేసి చంపేసింది. అప్పుడు చెట్టు మీద ఉన్న మగ పావురం దుష్ట పాము బారి నుండి బయటపడి, ఈ దుష్ట ముంగీస మాయాజాలంలో పడిపోయామే అని బాధపడుతుంది. ఈ కథను మగకాకి ఆడకాకి చెప్పి ఒక దుష్టుడి నుండి బయటపడే ప్రయత్నంలో ఇంకొక దుష్టుడి చేతిలో పడిపోయారు. ఆ ఆడపావురం ముంగీస కూడా దుష్టురాలే అనే విషయాన్ని మర్చిపోయింది. కొంతమంది తీయటి మాటలు చెప్పి వారి వలలోకి లాక్కుంటారు. కనుక నువ్వు నక్క దగ్గరకు వెళ్ళకు, అది మన శత్రువు. నువ్వు వెళ్ళావంటే వెంటనే నక్క నిన్ను చంపేస్తుంది. ఎంత కష్టంలో ఉన్నా ఈ 4 వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగకూడదు అంటుంది. అప్పుడు ఆడకాకి, ఆ 4 వ్యక్తులు ఎవరు అని అడుగుతుంది. దానికి మగకాకి ఇలా చెప్తుంది, జీవితంలో ఎప్పుడూ శత్రువులను సాయం చేయమని అడగకూడదు. శత్రువులను సాయం కోరినా వారు మీకు ఏ సాయం చేయరు. పైగా మీపై రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. మీకు ఏదో ఒక విధంగా కష్టాలను కలుగజేస్తారు. చంపేసే అవకాశం కూడా ఉంది గనుక శత్రువులను ఎప్పుడూ ఏ సాయం అడగవద్దు. ఇక 2వ వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి. ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వ్యక్తి దగ్గరకు సాయానికి వెళ్తే వారికి ఉన్న గర్వంతో మిమ్మల్ని అవమానిస్తారు, సాయం చేయరు. కనుక వారి దగ్గరకు కూడా సాయం కోసం వెళ్ళకూడదు. వారు సాయం చేయరు కానీ అవమానించి పంపుతారు. 3వ వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి. కపటంతో ఉన్న వ్యక్తి దగ్గరకు కూడా ఎప్పుడూ సాయం కోసం వెళ్ళకూడదు. ఎందుకంటే వారు ఎప్పుడూ కపటంతో నిండిన మాటలే చెప్తారు. కపట బుద్ధినే ప్రయోగిస్తారు. కపట ఆలోచనలతో మిమ్మల్నే ముంచేస్తారు కానీ ఎటువంటి సాయం చేయరు. కనుక కపట బుద్ధి ఉన్నవారిని ఎప్పుడూ సాయం అడగవద్దు. ఇక 4వ వ్యక్తి తాగుబోతు వ్యక్తి. తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు. ఎందుకంటే తాగుబోతులు వారి కుటుంబాన్నే సరిగ్గా చూసుకోరు. ఇక వారు మనకు ఏం సాయం చేస్తారు? కనుక తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు అని మగకాకి ఆడకాకి చెప్తుంది. దాంతో ఆడకాకి ఇక నక్క దగ్గరకు వెళ్ళదు. నక్క కూడా ఇక్కడ ఎంత ప్రయత్నించినా కాకి నా మాట వినట్లేదు అని వెళ్ళిపోతుంది. కనుక కాకి చెప్పినట్లు ఈ 4 వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగవద్దు. అలాగే ఈ నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభమవుతుంది కనుక ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ లక్ష్మీదేవి కథను వింటే చాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పేదరికం పోతుంది, అన్ని శుభాలే జరుగుతాయి. ఒక గ్రామంలో ఒక సేటు ఉండేవాడు. అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ మీదకు ఎక్కాడు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు.
ఆత్మహత్య చేసుకోబోతున్న సేటును చూసి, ఏమైంది నాయనా, ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సేటు సాధువుతో ఇలా చెప్పాడు: నేను వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను, కానీ ఈసారి నాకు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. నాలాంటి వాడు బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని సాధువు, నువ్వు చనిపోతే మరి నీ కుటుంబం సంగతి ఏమవుతుంది అని అడుగుతాడు. సాధువు ఆ సేటు చెయ్యి పట్టుకొని తనను కిందకు తీసుకొని వచ్చాడు. సాధువు అంటున్నాడు, చూడు, నీకు ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది, కానీ తరువాత మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని, జీవితంలో సుఖం కరువైందని ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఏమి లాభం ఉంటుంది? మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వాటిల్లో కలిగే ఆటంకాలకు, లాభ నష్టాలకు అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి. సరే, నువ్వు బాధపడకు. నేను నా తపోశక్తితో లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తాను. లక్ష్మీదేవి ఇక్కడకు రాగానే నువ్వు నీకు కావాల్సింది అడుగు అంటాడు. అప్పుడు ఆ సేటు సాధువు చెప్పిన మాటలను సరిగ్గా వినడు. సాధువు లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె అక్కడకు వచ్చేలాగా చేస్తాడు. ఒంటి నిండా నగలతో చేతిలో బంగారపు బిందెను పట్టుకుని ఒక స్త్రీ నిలబడింది. ఆమె లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూసి సేటు ఆశ్చర్యపోయాడు. ఆమె వేసుకున్న నగలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ సేటు దృష్టి లక్ష్మీదేవి పాదాలపై పడింది. లక్ష్మీదేవి పాదాలు బురదగా ఉన్నాయి. అప్పుడు ఆ సేటు, తల్లి, నీ పాదాలు ఎందుకని ఇలా బురదగా ఉన్నాయి అని అడిగాడు. సేటు లక్ష్మీదేవిని చూసేసరికి అతను తన కష్టాలను మర్చిపోయాడు. తనకు ఏమి కావాలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే సేటు సాధు చెప్పిన మాటలను నమ్మలేదు. కానీ ఒక్కసారిగా లక్ష్మీదేవి తన ముందు ప్రసన్నమయ్యేసరికి సేటు అన్నీ మర్చిపోతాడు. లక్ష్మీదేవిని తనివి తీరా చూస్తాడు. ఆమె పాదాలకు ఉన్న బురద గురించి అడగగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది: చూడు నాయనా, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కావాలనే ఆశిస్తూ ఉంటారు. నేనేమో సంపదకు ఆదిదేవతను. అందరూ నాకు పూజలు చేసి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు. నాకు పూజలు చేసే వారిలో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు. అయితే ఈ పాపాత్ములు వారి తలను నా పాదాలకు ఆనించి కోరికలు కోరుకుంటారు. దాని కారణంగా వారి యొక్క పాపం బురదలాగా మారి నా కాళ్లపై ఉంటుంది. వారి యొక్క పాపాలే ఈ బురద నాయనా అని చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది. సేటు లక్ష్మీదేవి పాదాలపై ఉన్న బురద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తనకు, నేను లక్ష్మీదేవిని చూశాను కదా, మరి నేను ఆవిడను వరం అడగకుండా ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు. వెంటనే వెనుక ఉన్న సాధు వంక చూసి, స్వామి, ముందు మీరు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. దయచేసి నన్ను క్షమించి లక్ష్మీదేవిని మళ్ళీ భూమి మీదకు రప్పించండి అని బ్రతిమలాడుకుంటాడు. సాధువు మళ్ళీ పూజ చేసి లక్ష్మీదేవిని ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు. సేటు ఈసారి లక్ష్మీదేవిని చూస్తాడు. లక్ష్మీదేవి పాదాలపై బురద లేదు, కానీ ఈసారి లక్ష్మీదేవి జుట్టు మొత్తం బురదగా ఉంది. తల్లి, మీ జుట్టు ఎందుకని ఇలా బురదగా మారింది అని సేటు లక్ష్మీదేవిని అడుగుతాడు. లక్ష్మీదేవి సేటుతో ఇలా అంటుంది: ఇది బురద కాదు నాయనా, ఇది ప్రసాదం. ఎవరైతే నాతో పాటు అందరి దేవతలను సరిసమానంగా పూజిస్తారో, ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో నన్ను పూజిస్తారో, వారి పాదాల వద్ద నేను నా శిరస్సును ఉంచుతాను. వారి పుణ్యం ఇలా బురదలా మారి నా జుట్టుకు అంటుకుంటుంది అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ మాయమైపోతుంది. ఆ సేటు మళ్ళీ లక్ష్మీదేవిని డబ్బు అడగటం మర్చిపోతాడు. సేటు ఏడుస్తూ సాధువు వద్దకు వెళ్తాడు. సాధువు సేటును చూసి, నువ్వు బాధపడకు, నేను మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమెను రప్పిస్తాను అని అంటాడు. దానికి సేటు సాధు కాళ్లపై పడి, మీరు నాకు పెద్ద సహాయం చేశారు. నేను ఇంతకాలం ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇక నుండి నేను భగవంతుణ్ణి నమ్మి ముందడుగు వేస్తాను అంటాడు. సేటు మాటలు విని సాధువు, నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. చూడు, ఎవరైతే ధనం కావాలని కోరుకుంటారో, కేవలం ధనం కోసం ప్రాధేయపడతారు, అలాంటి వారి దగ్గర నుండి
ఉన్నట్టుండి ధనం మాయమైపోతుంది. కేవలం లక్ష్మీదేవిని పూజించి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు. కానీ విష్ణువును పూజించకుండా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది కానీ వారి వద్ద ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రూపంలో వారికి నష్టాలు కలుగుతూనే ఉంటాయి. కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు, విష్ణువును కూడా పూజించాలి. ఎక్కడైతే లక్ష్మి విష్ణువులు పూజింపబడతారో అక్కడ వీరు కొలువు తీరి ఉంటారు, సర్వ సంపదలను ప్రసాదిస్తారు. స్వయంగా లక్ష్మీదేవియే ఈ మాట చెప్పింది అని సాధువు సేటుతో అంటాడు. అప్పుడు సేటు, స్వామి, లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? నేను నిత్యం ధన సంపదలతో లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. దానికి సాధువు సేటుతో, నేను నీకు లక్ష్మీ విష్ణువులకు సంబంధించిన ఒక కథ చెప్తాను. లక్ష్మీదేవి భక్తులు ఈ కథను శ్రద్ధగా వినాలి అని చెప్పి సేటును ఒక చోట కూర్చోబెడతాడు. మనం లక్ష్మీదేవి కథలు, వ్రత కథలు, పురాణ కథలు వినేటప్పుడు మన శ్రద్ధంతా కూడా ఈ కథపైనే ఉండాలి. అప్పుడే ఆ కథలోని పరమార్థమేమిటో మనకు తెలుస్తుంది అని చెప్పి కథ చెప్పటం ప్రారంభిస్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉన్నాడు. స్వామి పాదాల వద్ద లక్ష్మీదేవి ఉంది. విష్ణువు కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు. అది చూసి లక్ష్మీదేవి, ఏమైంది స్వామి, ఎందుకని అలా నవ్వుతూ ఉన్నారు అని అడుగుతుంది. దానికి విష్ణువు, ప్రజలు నన్ను గోవిందా గోవిందా అని, నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నారు. నా నామాన్ని జపిస్తూ ఉన్నారు. ప్రజలకు నాపై అపారమైన భక్తి ఉంది కదా దేవి అని విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, ప్రజలు చాలా తెలివైన వారు. వారు మీ పేరును పలుకుతూ ఉంటుంది కూడా నా కోసమే, నేను ప్రసన్నం చెందడానికే అని అంటుంది. ప్రజలు కేవలం నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే నా భర్త అయిన మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు అంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణువు, అవునా, సరే అయితే నేను ఒక బ్రాహ్మణ వేషంలో భూమి మీదకు వెళ్తాను. నేను అక్కడ ప్రవచనాలను చెప్పి ప్రజలకు నాపై ఉన్న భక్తిని నీకు నిరూపిస్తాను అని చెప్పి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి వచ్చి ఒక బ్రాహ్మణుడిగా మారుతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ వర్తకుడు బయటకు వచ్చి, ఎవరు మీరు అని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఈ గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను. నాకు ఒక చోటును చూపిస్తే నేను అక్కడ ఉండి ప్రవచనాలు చెప్పుకుంటాను అని అంటాడు. వర్తకుడు బ్రాహ్మణుడితో, మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. దైవ కథలు చెప్పేవారు దైవంతో సమానం. మీకు నేను సేవలు చేస్తాను అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తన ఇంటిలోనే నివాసం ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి రోజు గుడి వద్దకు వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు. రోజు రోజుకు బ్రాహ్మణుడు చెప్పే ప్రవచనాలు వినడానికి భక్తులు పెరుగుతూ వచ్చారు. అది చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆనందం కలిగింది. ప్రతిరోజు ప్రవచనాలు చెప్పి తర్వాత వర్తకుడి ఇంటికి వెళ్ళి సేద తీరేవాడు. అలా ఒకరోజు బ్రాహ్మణుడు ప్రవచనాలు చెప్తున్నాడు. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారికి తన ప్రభావం చూపించడానికి ఒక ముసలి అవ్వగా మారి స్వామివారు ఉన్న గ్రామంలోనికి వచ్చింది. అప్పుడు ఒక స్త్రీ ప్రవచనాలు వినడానికి హడావిడిగా బయలుదేరుతుంది. ఆమెను చూసి అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, తల్లి, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం త్రాగడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆ స్త్రీ విసుగ్గా, ఇప్పటికే ప్రవచనాలు వినడానికి చాలా ఆలస్యమయ్యింది, ఇప్పుడు నీకు నీటిని ఇస్తే ఇంకా ఆలస్యమవుతుంది, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది. అప్పుడు అవ్వ, నేను చాలా దూరం నుండి వచ్చాను తల్లి, కొంచెం మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది. ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి అవ్వకు ఇస్తుంది. లక్ష్మీదేవి మాయ వల్ల ఇత్తడిగా ఉన్న చెంబు కాస్త బంగారంగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. అవ్వ, మీకు ఆకలి వేస్తుందా, మా ఇంటిలో భోజనం చేద్దువురా అని పిలుస్తుంది. ఆ స్త్రీ ఏమనుకుంటుంది అంటే, అవ్వ నీరు త్రాగితే ఆ చెంబు బంగారం చెంబు అయింది కదా, ఒకవేళ అవ్వ తన ఇంటిలో భోజనం చేస్తే భోజనం చేసిన కంచం కూడా బంగారమయమవుతుంది కదా అని ఆలోచిస్తుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీరు ప్రవచనాలు చూడడానికి ఆలస్యమవుతుంది కదా, ఇక మీరు వెళ్ళండి, నా దాహం తీరింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తలుపుకు తాళం వేసి ప్రవచనాలు వినడానికి వెళ్తుంది. అక్కడ పక్కన ఉన్న స్త్రీతో తన ఇంటి వద్ద జరిగిందంతా కూడా చెప్తుంది.
అలా అలా ఆ వార్త గ్రామంలో ఉన్న అందరికీ చేరింది. వెంటనే ఆ అవ్వ కోసం వెతకడానికి ప్రవచనాలు వినకుండా లేచి వెళ్ళిపోతారు. బ్రాహ్మణుడు ఇంకా ప్రవచనం పూర్తి అవ్వలేదు. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఆ అవ్వ ఏది తాగితే ఆ పాత్ర బంగారంగా మారుతుందా, అందరం ఆ అవ్వ కోసం వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారికి అర్థమైంది ఇది లక్ష్మీదేవి పని అని. గుడిలో కొంతమంది ఉంటే ఆ కొంతమందికే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఇంతలో ఆ అవ్వ విష్ణుమూర్తికి నివాసం ఇచ్చిన వర్తకుడి దగ్గరకు వచ్చింది. అయితే వర్తకుడికి అప్పటికే ఆ సమాచారం అందింది. అవ్వను చూడగానే, రా తల్లి, నా ఇంటిలో అడుగుపెట్టు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అంటాడు. అప్పుడు ఆ అవ్వ, నేను మీ ఇంట్లో నివాసం ఉండడానికి వచ్చాను, కానీ మీ ఇంటిలో ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఉంటే నేను మీ ఇంటికి రాను అని అంటుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి వర్తకుడితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో ప్రవచనాలు చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అని అంటుంది. ఓస్, అంతేనా తల్లి, నేనిప్పుడే ఆ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడికి ధర్మశాలలో గది ఇస్తాను అని చెప్తాడు. ఆ రోజున ప్రవచనాలు అయిన తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు తన ఇంటికి వచ్చిన వెంటనే వర్తకుడు ఇలా అంటాడు, అయ్యా, మీరు పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వర్తకుడితో, ప్రవచనాలు పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. అలో అవ్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి వర్తకుణ్ణి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. వర్తకుడు బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభువు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? మీ భక్తులు మీకోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఈ విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తారో, భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. విష్ణుమూర్తి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు వర్తకుడు ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీదేవి వర్తకుడు మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా, ఎందుకు అలా చేస్తున్నారు? మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ చెప్పి సాధువు సేటుతో ఇలా అంటున్నాడు, నువ్వు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించు. మీ ఇంటిలో లక్ష్మీనారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించు. కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకండి. లక్ష్మీనారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చెయ్యి. లక్ష్మీ నారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది. స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని నీ వద్దకు పంపిస్తాడు అని చెప్తాడు. సాధువు మాటలు విని సేటు ఆనందంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి సాధువు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేసి తొందరలో ధనవంతుడిగా మారిపోతాడు. మనం ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా నారాయణుడితో సహా కలిపి పూజించాలి. అలా అయితేనే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ జాతకం మారి అపర కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. రాజయోగం పడుతుంది. అనగనగా ఒకానొక రాజ్యాన్ని ఒక ధర్మపరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. పెద్దవాళ్ళు 2 అహంకారులు, స్వార్థపరులు. కానీ 3వ కుమారుడైన సాగర్ మంచివాడు, దయగలవాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అతను గొప్ప శివభక్తుడు. ప్రతి సోమవారం నియమనిష్టలతో శివుణ్ణి పూజించేవాడు. అమాయకత్వం అతనిలో ఒక లోపం అనుకునేవారు, కానీ అతని భక్తికి సాటి లేదు.
రాజు వృద్ధాప్యంలో ఉండటం వల్ల తన తర్వాత రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలో అని ఆలోచించాడు. మంచి రాజును ఎన్నుకోవడానికి ముగ్గురికి 3 పరీక్షలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. విజయం సాధించిన వాడికే రాజ్యం అని ప్రకటించాడు. రాజు తన 3 కుమారులను రాజ ప్రాంగణంలోనికి తీసుకుని వెళ్ళి 3 పక్షి ఈకలను గాలిలోనికి ఎగరవేశాడు. అవి ఏ దిక్కుకు వెళ్తే ఆ దిక్కులో వెళ్ళి శాలువా తీసుకురావాలని చెప్పాడు. మొదటి ఈక తూర్పు వైపు, రెండో ఈక పడమర వైపు ఎగిరింది. పెద్ద కుమారులు 2 ఆ దిశలో వెళ్ళిపోయారు. కానీ 3వ ఈక మాత్రం పైకి ఎగిరి తిరిగి అక్కడే నేల మీద పడిపోయింది. పెద్ద అన్నలు అది చూసి సాగర్ను ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. సాగర్ మనసులో ఎంతో బాధపడి, ఓ పరమేశ్వర, నా ఈక నన్ను ఎక్కడికి వెళ్ళనీయకుండా ఇక్కడే పడిపోయింది. ఈ పోటీలో నేను ఎలా గెలుస్తాను అని ప్రార్థించాడు. దిగులుగా ఆ ఈకను చేతిలోనికి తీసుకోగానే ఆ నేల మీద ఒక తలుపు కనిపించింది. అతను ఆశ్చర్యపోయి ఆ తలుపు తీశాడు. దాని కింద ఒక సొరంగం మెట్లు కనిపించాయి. సాగర్ శివనామ స్మరణ చేస్తూ ఆ మెట్లు దిగి వెళ్ళాడు. లోపల ఒక గది ఉంది. అందులో నుండి కప్పల రాజును నేను, కష్టాలన్నీ తీరుస్తాను అని ఒక పాట వినిపించింది. సాగర్ లోపలికి వెళ్ళి చూడగా ఒక పెద్ద కప్ప కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చొని ఉంది. దాని చుట్టూ చిన్న కప్పలు ఉన్నాయి. కప్పల రాజు సాగర్ని చూసి, నువ్వు ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగింది. సాగర్ తన కథ, పరీక్ష గురించి అంతా చెప్పాడు. కప్పల రాజు అతని మాటలను విని అతని మంచితనాన్ని అర్థం చేసుకున్నాడు. కప్పలారా, నా మాయల పెట్టె తీసుకురండి అని ఆదేశించింది. కప్పలన్నీ కలిసి ఒక పెట్టెను మోసుకువచ్చాయి. కప్పల రాజు ఆ పెట్టెలో నుండి బంగారు దారాలతో అల్లిన ఒక అద్భుతమైన శాలువాను తీసి సాగర్కి ఇచ్చింది. ఈలోగా సాగర్ ఏమీ తేలేడు అనుకుని పెద్ద అన్నలు 2 గొప్ప శాలువా కోసం శ్రమపడటం అనవసరం అని భావించి ఊరి సంతలో 2 సాదా శాలువాలు కొనుక్కుని వచ్చేశారు. రాజు ముందు సాగర్ తన బంగారు శాలువాను చూపించాడు. ఆ శాలువాను చూసి రాజు ఆశ్చర్యపోయి శభాష్ సాగర్ అని మెచ్చుకున్నాడు. మళ్ళీ రాజు 3 ఈకలను ఎగరవేశాడు. అవి గతంలో లాగానే పడ్డాయి. పెద్ద అన్నలు 2 మళ్ళీ 2 దిక్కులకు వెళ్ళిపోయారు. సాగర్ మళ్ళీ తన ఈక పడిన చోట ఉన్న తలుపును తెరిచి కప్పలరాజు దగ్గరికి వెళ్ళాడు. ఈసారి కూడా కప్పలరాజు తన పెట్టె నుండి వజ్రాలు పొదిగిన అద్భుతమైన ఉంగరాన్ని తీసి సాగర్కి ఇచ్చారు. ఈసారి కూడా పెద్ద అన్నలు సాదా ఉంగరాలతో వచ్చారు. రాజు సాగర్ ఉంగరాన్ని చూసి శభాష్ అని పొగిడాడు. చివరి పరీక్ష కోసం రాజు మళ్ళీ ఈకలను ఎగరవేశాడు. 3వ ఈక మళ్ళీ అదే చోట పడింది. సాగర్ కప్పలరాజు దగ్గరకు వెళ్ళి తన పరీక్ష గురించి చెప్పాడు. కప్పలరాజు చప్పట్లు కొట్టి ఒక పల్లకిని తీసుకురమ్మని చెప్పింది. తన కూతురు ఆడకప్పను ఆ పల్లకిలో కూర్చోమన్నాడు. సాగర్ చేసేదేమీ లేక ఆ కప్పల పల్లకి వెనకే వెళ్ళాడు. పెద్ద అన్నలు 2 తమతో పాటు అందమైన అమ్మాయిలను తీసుకొచ్చారు. రాజు సాగర్ను చూసి, నువ్వు తెచ్చిన అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. ఇంతలో పల్లకిని మోసుకుంటూ కప్పలు సభలోనికి వచ్చాయి. రాజు పల్లకి తెర తీసి చూసేసరికి అందులో ఒక ఆడకప్ప ఉంది. సభలో ఉన్న అందరూ నవ్వటం మొదలుపెట్టారు. అందరూ నవ్వుతూ ఉండగానే ఆ పల్లకిలో ఉన్న ఆడకప్ప బయటకు దూకింది. అలా దూకిన మరుక్షణమే ఒక దేవతలాంటి అందమైన యువతిగా మారిపోయింది. ఆమె సౌందర్యం చూసి సభలోని వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. రాజు సాగర్ను తన తర్వాత రాజుగా ప్రకటించాడు. కానీ పెద్ద అన్నలు 2 తమ ఓటమిని అంగీకరించలేకపోయారు. వాళ్ళు రాజుపై కత్తులు దూసి, ఇక నుంచి మేమే రాజులం, మీరు ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ళండి అని అరిచారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. పల్లకిని మోసుకు వచ్చిన కప్పలన్నీ సైనికులుగా మారి పెద్ద కుమారులను బంధించాయి, రాజును రక్షించాయి. కప్పల రాజు, ఈ అమ్మాయి ఒక శాపం కారణంగా కప్ప రూపంలో ఉంది. సాగర్ మంచితనం వల్ల ఆ శాపం తొలగిపోయింది. సాగర్ నిజమైన ధర్మపరుడు, ఇతడే ఈ రాజ్యానికి నిజమైన వారసుడు అని చెప్పింది. సాగర్ భార్యగా మారిన కప్ప అతని భక్తిని గురించి చెప్పింది. ప్రియమైన రాకుమార, నువ్వు కేవలం 3 పరీక్షల్లోనే కాదు, మా నాన్నగారిని రక్షించటంలో కూడా విజయం సాధించావు. నీ శివభక్తి నీకు అన్నిటికంటే పెద్ద బలం. ఈ కష్ట సమయంలో నీకు అండగా ఉన్నది ఆ భక్తి, ఆ కరుణామయుడైన శివుడే అని చెప్పింది. ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఒక దివ్య తేజస్సు వెలువడి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నా ప్రియ భక్తుడా సాగర్, నీ నిస్వార్థ భక్తి, దయ, అమాయకత్వం నన్ను ఎంతగానో సంతోషపరిచాయి. నీకు అడుగడుగునా నేను అండగా ఉంటాను.
కప్పరాజు మరియు ఆమె కుమార్తెకు ఉన్న శాపాన్ని తొలగించింది కూడా నేనే. నువ్వు నీ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించు. నీ భార్య నీకు అన్ని విధాలా తోడుంటుంది. నీ జీవితంలో ఎప్పటికీ ఆనందము విజయము ఉంటాయి అని ఆశీర్వదించాడు. పరమశివుడి ఆశీర్వాదంతో సాగర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అతని అన్నలను దేశం నుండి పంపి సాగర్ ఆనందంగా ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. కప్పల రాజు కూతురు కూడా సాగర్తో కలిసి తన రాజ్య ప్రజలకు సేవ చేసింది. శివుడి దయ వల్ల సాగర్ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోయింది. ఒకరోజు నంది భూలోకంలో తిరుగుతూ మనుషుల జనన మరణాలను గమనించాడు. మనుషులు పుట్టటం, పెరగటం, బంధాలను పెంచుకోవటం, చివరికి మరణించటం చూసి నంది మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి. వెంటనే కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి ఇలా అడిగాడు. స్వామి, మనిషిని పుట్టించిన తర్వాత అతనికి మరణం ఎందుకు వస్తుంది? మరణం వల్ల బంధాలు తెగిపోతాయి కదా. మరి మనిషికి ఇన్ని బంధాలు, బరువు బాధ్యతలు ఎందుకు కలుగుతాయి అని అడిగాడు. నంది అమాయకమైన ప్రశ్నలకు చిరునవ్వు నవ్విన శివుడు ఇలా చెప్పాడు. నంది, నీకు ఒక కథ చెప్తాను, విను. దానిలోని ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది అని శివుడు నందికి చెప్పాడు. పూర్వం ఒక గ్రామంలో ఒక విధవ స్త్రీ ఉండేది. ఆమె భర్త అకాల మరణం తర్వాత 3 పసిపిల్లలను పెంచే బాధ్యత ఆమెపై పడింది. ఆమె వయసులో చిన్నదే అయినా భర్త చనిపోవటంతో సమాజం ఆమెను చిన్నచూపు చూసేది. గ్రామంలో ఎవ్వరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆమె పనికి వెళ్ళాలనుకున్నా ఎవరూ పని ఇవ్వలేదు. ఆమె పేదరికం, ఒంటరితనం వల్ల చాలా బాధపడింది. ప్రతిరోజు తన భర్తను తలుచుకుని కన్నీరు పెట్టుకునేది. పిల్లలను పోషించలేకపోతున్నానే అని బాధపడేది. ఆ బాధతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఆమెకు మరణం దగ్గర పడింది. ఆమె ఆత్మను తీసుకురమ్మని యమధర్మరాజు తన దూతలలో ఒకరిని భూలోకానికి పంపించాడు. యమదూత భూమికి వచ్చి చనిపోయిన ఆ స్త్రీని చూసి ఆమె పక్కన ఏడుస్తున్న 3 పసి పిల్లలను చూశాడు. ఆ పిల్లల అమాయకమైన ముఖాలు, వారి ఏడుపు చూసి యమదూత హృదయం కరిగిపోయింది. నేను ఈ తల్లిని తీసుకువెళ్తే ఈ పసిపిల్లలు అనాథలు అవుతారు. వీరికి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. వీరిని పోషించేవారూ లేరు. వీళ్ళు భవిష్యత్తులో చాలా కష్టాలు పడతారు అని ఆలోచించి యమదూత ఆ స్త్రీ ఆత్మను తీసుకువెళ్లకుండానే యమలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. యమదూత ఖాళీ చేతులతో రావటం చూసి యమధర్మరాజుకు చాలా కోపం వచ్చింది. నువ్వు ఎందుకు ఆ స్త్రీ ఆత్మను తీసుకురాలేదు అని గట్టిగా అడిగాడు. యమదూత భయపడుతూ భూలోకంలో జరిగిందంతా కూడా చెప్పాడు. ఆ మాటలు విని యముడు ఇలా అన్నాడు. మనిషి పుట్టినప్పుడే అతని జీవితకాలం, మరణ సమయం నిర్ణయించబడతాయి. మన కర్తవ్యం కేవలం నిర్ణీత సమయంలో వారి ఆత్మలను తీసుకురావటం మాత్రమే. భూలోకంలోని మనుషుల భావోద్వేగాల గురించి ఆలోచించడం మన పని కాదు. నీవు నీ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించలేదు. దీనికి శిక్షగా నువ్వు మనిషిగా భూలోకానికి వెళ్ళు. నీకు ఎవరి మీదైతే జాలి కలిగిందో వారిని ఆదుకో. నీ మూర్ఖత్వంతో అకారణంగా 3 సార్లు నవ్విన తర్వాత నీ శిక్ష పూర్తవుతుంది. అప్పుడు నువ్వు తిరిగి యమలోకానికి వస్తావు అని చెప్పి ఆ యమదూతను ఎటువంటి వస్త్రాలు లేకుండా భూమి మీదకి పంపించాడు యమధర్మరాజు. యమదూత మనిషి రూపంలో భూలోకానికి వచ్చాడు. అతను ఆ విధవ స్త్రీ చనిపోయిన గ్రామంలోనే తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు చలికాలం. యమదూతకు ఒంటిపై వస్త్రాలు లేవు. ఆకులతో తన శరీరాన్ని కప్పుకుని చలికి వణుకుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయంలో అటుగా ఒక పేద చెప్పులు కుట్టేవాడు వెళ్తూ ఉన్నాడు. అతను తన పిల్లల కోసం దుప్పట్లు కొనడానికి వెళ్తున్నాడు. చలిలో వణుకుతున్న ఆ మనిషిని చూసి జాలిపడి, నువ్వు ఎవరు? ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నావు అని అడిగాడు. అందుకు యమదూత, నా పేరు గుణసాధు, నాకు ఎవరూ లేరు, నేను పుట్టుకతోనే అనాథను అని చెప్పాడు. గుణసాధు మాటలు విని ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి జాలి కలిగింది. చూడు, నేను పేదవాడిని, నా ఇంటికి వస్తే నేను నిన్ను పోషిస్తాను అని చెప్పాడు. గుణసాధు, మీరు పేదవారు, నన్ను చేర్చుకుంటే మీకు భారమవుతుంది, కానీ నాకు మీ ఇంట్లో ఏదైనా పని అప్పగిస్తేనే వస్తాను అన్నాడు. అందుకు ఆ వ్యక్తి, సరే, నేను నీకు చెప్పులు కుట్టడం నేర్పిస్తాను, నువ్వు నా ఇంటికి రా అని చెప్పి గుణసాధుడికి దుస్తులు, దుప్పటి కొనిచ్చాడు. చెప్పులు కుట్టే వ్యక్తి గుణసాధుణ్ణి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అతని భార్య గుణసాధుణ్ణి చూసి కోపంగా,
మనకే తిండి సరిగ్గా లేదు, పిల్లలు ఉన్నారు, మీరు ఇంకొకరిని తీసుకొని వచ్చి ఎలా పోషిస్తారు అని అడిగింది. అప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు, చూడు అతనికి ఎవరూ లేరు, అతను నాకు పని ఇస్తేనే వస్తాను అన్నాడు, నేను అతనికి పని నేర్పిస్తాను అని చెప్పాడు. అతని భార్య మనసు లేకపోయినా అంగీకరించింది. గుణసాధు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. ఆ చెప్పులు కుట్టే వ్యక్తి ఆశ్చర్యపడి, నువ్వు అకారణంగా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. గుణసాధు నవ్వుతూ, నేను ఎందుకు నవ్వానో తర్వాత తెలుస్తుంది అని చెప్పాడు. ఆ విధంగా గుణసాధు శిక్షలో మొదటి నవ్వు పూర్తయింది. కొంతకాలం తర్వాత గుణసాధు చెప్పులు కుట్టడంలో చాలా నేర్పు సంపాదించాడు. గుణసాధు వారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి విపరీతమైన అదృష్టం వచ్చింది. అతని చెప్పులు చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. రాజుగారికి కూడా ఈ విషయం తెలిసి తన కోసం చెప్పులు తయారు చేయమని ఆదేశించారు. ఒకరోజు సైనికులు వచ్చి రాజుగారు ఇచ్చిన తోలుతో బూట్లు తయారు చేయమని, వేరే తోలు వాడకూడదని చెప్పి వెళ్ళిపోయారు. ఆ చెప్పులు కుట్టే వ్యక్తి ఇంకో పని మీద బయటికి వెళ్ళాడు. అతని వెనక్కి వచ్చి చూసేసరికి గుణసాధు ఆ తోలుతో బూట్లకు బదులుగా చెప్పులు కుట్టాడు. అది చూసి ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఓరి మూర్ఖుడా, ఎంత పని చేశావు, రాజుగారు నన్ను చంపటం ఖాయం, బూట్లు కుట్టమని నేను ఎంత చెప్పాను అని తల పట్టుకుని కూర్చున్నాడు. గుణసాధుని కొట్టడానికి వెళ్ళాడు. కానీ గుణసాధు మళ్ళీ పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు. ఆ నవ్వు చూసి ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు. నీకు పిచ్చి పట్టిందా, నేను నిన్ను కొట్టబోతూ ఉంటే నవ్వుతావా అని అరుస్తున్నాడు. ఇంతలో రాజుగారి సైనికులు మళ్ళీ వచ్చారు. సైనికులు, రాజుగారు చనిపోయారు, రాజుగారికి బూట్లు అవసరం లేదు, మాకు చెప్పులు ఇవ్వండి అని అడిగారు. ఆ మాట విని చెప్పులు కుట్టే వ్యక్తి సంతోషంతో గుణసాధు కుట్టిన చెప్పులను ఇచ్చి పంపించాడు. అప్పుడు గుణసాధు మళ్ళీ నవ్వినందుకు కారణం అతనికి అర్థమైంది. అది గుణసాధు రెండవ నవ్వు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక వృద్ధురాలు 3 యువతలతో ఆ చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు వచ్చింది. ఆ 3 యువతలను చూసి గుణసాధు గుర్తుపట్టాడు. వారు ఆ విధవ స్త్రీ పిల్లలే. గుణసాధు వారిని చూసి ఆశ్చర్యపడ్డాడు. వృద్ధురాలు, ఈ 3 నా మనవరాళ్ళు, వీళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళు నా దగ్గరకు వచ్చారు. నాకు పిల్లలు లేరు, నా దగ్గర కోట్ల ఆస్తి ఉంది. దేవుడు నా పిల్లలను నాకు దూరం చేసి ఈ 3 నాకు దగ్గర చేశాడు. ఇప్పుడు వీరికి పెళ్లి నిశ్చయం అయ్యింది, అందుకే వీరికి చెప్పులు కుట్టించడానికి వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విని గుణసాధు మనసులో ఇలా అనుకున్నాడు, ఆ రోజు యమధర్మరాజు చెప్పింది నిజమే. ఆ స్త్రీ ఆ సమయంలో చనిపోకపోయి ఉంటే ఈ పిల్లలు చాలా కష్టాలను అనుభవించేవారు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుని ఆనందంతో గుణసాధు 3వసారి పెద్దగా నవ్వాడు. అతని 3వ నవ్వుతో శిక్ష పూర్తయి అతను తిరిగి యమలోకానికి చేరుకున్నాడు. వెళ్లే ముందు ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి తను ఎవరో, ఎందుకు వచ్చాడో అని చెప్పి తనకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. యమలోకంలో యమధర్మరాజుకు కూడా నమస్కరించి తన పనిని సరిగ్గా చేయటం మొదలుపెట్టాడు. కథ చెప్పిన తర్వాత శివుడు ఇలా వివరించాడు. నంది, ఇప్పుడు నీకు నీ ప్రశ్నలకు సమాధానం దొరికిందా? మనుషులు మరణించటం, బంధాలను కోల్పోవటం చూసి బాధపడతావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటన, అది జననమైన మరణమైన బంధమైన భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. మనిషికి బంధాలు, బరువు బాధ్యతలు ఇవ్వటం వల్లనే అతడు ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతారు. బంధాలు లేకపోతే మనిషికి ప్రేమ, దయ వంటి భావాలు ఉండవు. కష్టం వచ్చినప్పుడు ఆ బంధాలే వారికి తోడుగా నిలుస్తాయి. మంచివారు కష్టాలను అనుభవిస్తున్నారంటే అది వారి భవిష్యత్తు మంచి కోసం అని అర్థం చేసుకోవాలి. ఆ బాధను తట్టుకుంటే తర్వాత సంతోషం తప్పకుండా వస్తుంది. పాపం చేసేవారు సంతోషంగా ఉన్నారని మనం అనుకుంటాం, కానీ వారి పాపాలు ఎప్పుడూ ఏ రూపంలో వారికి చెడు చేస్తాయో ఎవరికీ తెలియదు. మన కళ్ళకు కనిపించని కారణాలు ఎన్నో ఉంటాయి. దేవుడు మనకు కొన్నిసార్లు చెడు చేస్తున్నాడనిపిస్తే అది మన మంచి కోసమే అని గ్రహించాలి. ఏది ఏ సమయంలో జరగాలో అది ఆ సమయంలోనే జరుగుతుంది. దానిని ఆపడానికి ఎవరూ ప్రయత్నించకూడదు. కష్టం వచ్చినప్పుడు భగవంతునిపై భారం వేసి ముందుకు సాగాలి. అప్పుడే మనిషి మరణం తర్వాత కూడా మంచి ఫలితాలను పొందుతాడు. ఈ మాటలు విన్న నందికి తన ప్రశ్నలకు సమాధానం దొరికింది. శివుడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కైలాసమంతా ప్రశాంతంగా ఉన్నట్లు భావించి శివుడు మళ్ళీ తన ధ్యానంలో మునిగిపోయాడు. శివయ్య అనే ఒక వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవిని ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. ఓ తల్లి, నా కోసం ఒక్క సహాయం చెయ్యి.
కేవలం ఒకే ఒక్కటి ఈ సహాయం తప్ప నాకు ఇంకేమీ వద్దు. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడూ నిన్ను ఏ కోరిక కోరను. ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు. ఈ లోకంలో నాకు ఉన్న కష్టాలు ఇంకెవ్వరికీ లేవు. నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ నాకు లేదు. కానీ నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు. ఎందుకంటే నా కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ. నాకు ఇంకేమీ వద్దు, ఈ ఒక్క కోరిక తీర్చు అని శివయ్య ప్రతిరోజు లక్ష్మీదేవిని వేడుకునేవాడు. నెలల తరబడి శివయ్య అడుగుతున్న కోరిక లక్ష్మీదేవికి చేరింది. ఒకరోజు రాత్రి లక్ష్మీదేవి అతని కలలోనికి వచ్చి ఇలా చెప్పింది. శివయ్య, నువ్వు ప్రతిరోజు నాకు చెప్తున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతూ ఉన్నా. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చేయాలి. నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా అని చెప్పింది. ఇక శివయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరునాడు ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాయటం మొదలుపెట్టాడు. ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు. అతనికి ఉన్న కష్టాలన్నీ రాసేసరికి ముందుగా అనుకున్న ఒక కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి. ఆ కాగితాలను ఒక కట్టగా కట్టి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు శివయ్య. ఆనందంతో దేవాలయానికి వెళ్తున్న శివయ్యకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. అదే దారిలో తనలాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. అప్పుడే ఆ వ్యక్తికి అర్థమయ్యింది, నా ఒక్కడికే కాదు, నాతో పాటు లక్ష్మీదేవి వీరందరికీ కలలోకి వచ్చి నాకు చెప్పిందన్నమాట అని. అక్కడ ఉన్న మిగిలిన వారు పేపర్ల కట్టలన్నీ కూడా తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకుముందు తనతో పరిచయం ఉన్న వారందరూ కూడా ఆ కట్టలతో వచ్చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది. వీరందరికీ నాకన్నా మంచి బట్టలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతూ మాట్లాడతారు. కానీ తనకన్నా వారి దగ్గర ఉన్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్దీ శివయ్యలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది. ఈ అలజడి శివయ్యకు మాత్రమే కాదు, అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా పాకింది. అనుకున్న సమయం రానే వచ్చేసింది. గ్రామస్తులంతా ఆ గుడిలోనికి ప్రవేశించారు. అప్పుడే లక్ష్మీదేవి అదృశ్యవాణిగా ఇలా చెప్పింది. మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్నీ కూడా కింద పెట్టండి అంది. చెప్పినట్టుగానే అందరూ వారి కట్టలన్నీ కూడా కింద పెట్టారు. అప్పుడు లక్ష్మీదేవి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న ఏదో ఒక కట్టను తీసుకోండి. మీరు కోరుకున్నట్లుగానే ఆ కట్టలో రాసి ఉన్న కష్టాలన్నీ మీకు బదిలీ చేయబడతాయి అని అంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. అదే భయంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడ ఉన్న వారంతా ఎవరి కట్టను వారు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు, కానీ మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే అని అందరూ ఆలోచిస్తూ ప్రాణభయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. శివయ్య కూడా అదే ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్లుగా ఉంది అక్కడి దృశ్యం. అక్కడ ఉన్న వారంతా ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడిపోతూ ఉన్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు. అప్పటి వరకు ఏదో మృత్యువు తరుముతున్నట్లుగా ఉన్నవారంతా తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. శివయ్య కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికీ స్పష్టంగా ఒక విషయం అయితే మాత్రం అర్థమయ్యింది. తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము. వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు. ఆ ఊరు ప్రజలలో వచ్చిన మార్పును చూసి లక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషించింది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరమంతా ధనం వస్తూనే ఉంటుంది. కొత్త సంవత్సరంలో కష్టాలు రాకుండా ఉంటాయి. లక్ష్మీ అనుగ్రహం మీ మీద ఉంటుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.